డబ్బులు కడితే జీడిఎస్ జాబ్ ఇస్తారా, డబ్బులు ఇస్తే జీడిఎస్ జాబ్ వచ్చిద్దా? మీరు తమిళని చూసే ఉంటారు. సో ఇది ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే చాలా మంది అడిగారు, బ్రో ఎంత మనీ ఇస్తాం జీడిఎస్ జాబ్ ఇస్తారా, ఇంత మనీ ఇస్తే అంటే మనీ పెడితే జాబ్ వచ్చిద్దా జీడిఎస్ జాబ్ అనేది. సో నేను ఇది ఒక మంచి అవేర్నెస్ వీడియో. సో వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూజ్ అయ్యింది. సో వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే మీరు వీడియోని లైక్ చేయండి. మీరు ఎందుకంటే మీరు కొట్టే లైకే నాకు మంచి మోటివేషను. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. గంట సింబల్ నొక్కి పైన ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటేనే నేను వీడియో పెట్టడంలోనే నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వచ్చింది. సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకుంటున్నాను మీరు. అండ్ డబ్బులు కడితే జీడిఎస్ జాబ్ ఇస్తారా అనేది అంటే జీడిఎస్ జాబ్ అనేది డబ్బులు కడితే రాదు బ్రో, పక్కా రాదు. ఎందుకంటే ఇదంతా సపోజ్ మీకు, ఎందుకంటే చాలా మంది అడిగారు కాబట్టి ఎవరైనా మీకు డబ్బులు ఇస్తాం, ఇంత డబ్బు ఇస్తే జాబ్ వచ్చింది జీడిఎస్ జాబ్ వచ్చిందని చెప్తే మీరు నమ్మమాకండి, అది మోసపోకండి. ఎందుకంటే డబ్బులు కడితే జాబ్ ఇయ్యరు కంపల్సరీగా. ఇది ఈ డిపార్ట్మెంట్ కాదు, పోస్టల్ డిపార్ట్మెంట్ కాదు, ఏ డిపార్ట్మెంట్లో డబ్బులు పెడితే గవర్నమెంట్ జాబ్ అనేది రావడం చాలా చాలా కష్టం. అదంతా అబద్ధం, ఫేక్ అది. ఎందుకంటే మిమ్మల్ని మోసం చేయడానికి చేస్తున్నారు అది. సో ఇప్పుడు ఈ జీడిఎస్ జాబ్ రావాలంటే మనకి 2 వేస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఆ జీడిఎస్ నోటిఫికేషన్ వచ్చి మీరు అప్లై చేసి, దీనికి ఎగ్జామ్ ఉండదు కాబట్టి 10th మార్క్స్ బేస్ మీద ఇస్తారు కాబట్టి ఇన్ కేసు మీరు లక్ ఉండి మీరు సెలెక్ట్ అయితే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారు. సో అక్కడ డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్ అయి జెన్యున్గా ఉంటే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు, లేకపోతే కాకపోతే సెలెక్ట్ చేయరు. ఇది ఇంకో 2 ప్రాసెస్ వచ్చేసి ఇది నోటిఫికేషన్ పడి మీరు అప్లై చేసుకొని జాబ్ వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగి అప్పుడు సెలెక్ట్ అవుతారు. ఇది ఒక ప్రాసెస్, ఫస్ట్ వేవ్. రెండో వేవ్ వచ్చేసి ఇన్ కేసు మీ ఫ్యామిలీలో ఎవరైనా జీడిఎస్గా జాబ్ చేస్తూ చనిపోతే, డ్యూటీలో ఉండగా చనిపోతే, ఎక్స్పైర్ అయితే ఆ కంపెన్సేషన్ కోటాలో మీకు వచ్చే ఛాన్స్ ఉంది. కంపెన్సేషన్లో ఏదో ఒక జీడిఎస్ జాబ్ ఎక్కడో చోట వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ 2 వేస్లోనే మనకి జీడిఎస్ జాబ్లు వస్తాయి. మిగతా డబ్బులు ఇస్తాం అంత మనీ ఇస్తే జాబ్ వచ్చింది ఇప్పిస్తాను నేను అక్కడ ఇస్తాను, ఇవన్నీ ఫేక్. సో ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ ఇలాంటివి ఎప్పుడు ఎంకరేజ్ చేయదు. ఓన్లీ త్రూ సెలక్షన్ ప్రాసెస్ కానీ లేకపోతే కంపెన్సేషన్ కోటాలో కానీ వస్తేనే జీడిఎస్ జాబ్ వచ్చినట్టు. మిగతా వేరే రకంగా బయట ఎక్కడైనా సరే ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని మిమ్మల్ని మోసం చేయొచ్చు. సో ఇదంతా ఫేక్ ఇన్ఫర్మేషన్. జెన్యున్గా వస్తేనే, జెన్యున్గా మీరు నోటిఫికేషన్ వేసినప్పుడు అప్లై చేసుకుని సెలెక్ట్ అయినట్టు, లేకపోతే కంపెన్సేషన్ కోటాలో సెలెక్ట్ అయినట్టు. ఈ 2 కాకుండా వేరే వేస్లో అయితే లేదు. మోసపోకండి, మీరైతే మోసపోకండి. ఇలాంటి నమ్మి డబ్బులు మాత్రం ఎవరికి ఇవ్వమాకండి. ఇది ఎందుకంటే ఇది నేను చాలా మంది అడిగారు నన్ను, ఇట్లా ఎంత మనీ ఇస్తాం బ్రో, ఇట్లా జాబ్ వస్తుందా అని అడిగారు. సో మనీ ఇస్తే జాబ్ అయితే రాదు, ఓన్లీ నోటిఫికేషన్ ఆర్ కంపెన్సేషన్ కోటాలోనే వచ్చింది ఇది. అండ్ మనకి ఇది ఒకటే కాదు, ఈ డిపార్ట్మెంట్ కాదు, ఈ సెంట్రల్ గవర్నమెంట్లో ఏ డిపార్ట్మెంట్ అయినా అంతే ఉంటుంది. అండ్ స్టేట్లో అయినా సరే మనకి గవర్నమెంట్ జాబ్ రావాలంటే వాళ్ళు స్టేట్లో నోటిఫికేషన్ వేసి అక్కడైతే ఎగ్జామ్ జరిగింది. జీడిఎస్ అంటే 10th బేస్ మీద మెరిట్ కాబట్టి ఎగ్జామ్ ఉండదు. బట్ ఇక్కడ ఏంటిదంటే ఎగ్జామ్ జరిగింది. మామూలు స్టేట్లో నోటిఫికేషన్ వస్తే నోటిఫికేషన్ ఇస్తారు, ఎగ్జామ్ కనెక్ట్ చేస్తారు, రిజల్ట్ ఇస్తారు, అట్లా అయిపోద్ది. సో స్టేట్లో కూడా అదొక ప్రాసెస్. స్టేట్లో కూడా ఎవరైనా డ్యూటీ చేసుకుంటే చనిపోతే వాళ్ళ కంపెన్సేషన్ కోడ్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తారు ఎక్కడో చోట. ఈ 2 వేస్లోనే ఇస్తారు. స్టేట్లో అయినా సరే, స్టేట్ గవర్నమెంట్ జాబ్ అయినా ఇప్పిస్తామని మీరు డబ్బులు ఇస్తారు. సో అలాంటివి కూడా మీరు మోసపోకండి. ఎందుకంటే డబ్బులు పెడితే రాదు. ఏదైనా కష్టపడి మనం జెన్యున్గా ఎగ్జామ్ రాసి పాస్ అయితేనే మనకు వచ్చినట్టు గవర్నమెంట్ జాబ్. ఎందుకంటే సర్వీస్ రూల్స్ ఒప్పుకోవు. మీకు బయట నుంచి వేరే డబ్బులు ఇచ్చి రావాలన్నా సర్వీస్ రూల్స్ ఒప్పుకోవు. సర్వీస్ రూల్స్ ఎట్లుంటాయంటే త్రూ ఎగ్జామ్ అయినా రావాలి, లేకపోతే కంపెన్సేషన్ కోటా అయినా రావాలి. ఈ 2 కాకుండా వచ్చే వే లేదు. సో మీరైతే నమ్మమాకండి, మోసపోకండి. పర్టికులర్గా జీడిఎస్ జాబ్స్ ఇస్తాం, జీడిఎస్ జాబ్ ఇప్పిస్తాం, ఇంత డబ్బులు ఇవ్వండి, ఇంత అమౌంట్ ఇవ్వండి, ఖచ్చితంగా ఇస్తాం అది అని చెప్తారు. అయితే నమ్మమాకండి. ఎందుకంటే ఇది చాలా మంది నన్ను అడిగారు కాబట్టి వాళ్ళందరి కోసం వీడియో చేస్తున్నా. మీరైతే మోసపోకండి, అలర్ట్గా ఉండండి. అండ్ ఇది అండ్ చెప్పినాక ఎప్పుడైనా జీడిఎస్ నోటిఫికేషన్ పడితే కంపల్సరీ నేను వీడియో చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా. అండ్ ఖచ్చితంగా ఇది ఇన్ఫర్మేషన్ వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది, ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి, కామెంట్కి రిప్లై ఇస్తా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.